దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తా ఉన్నారు. దేవునికి కోపాన్ని రెప్పించే కార్యకలాపాలు చేస్తా ఉన్నారు. అయితే దేవుడు అయినటువంటి యెహోవా వీరిని మిద్యానీయుల అమలేకీయుల వారికి అప్పగించినప్పుడు వీరు మరలా యెహోవాకు మొరపెడుతుండే. ఈ రోజుల్లో మనం కూడా చూసినట్లయితే బాగున్నప్పుడేమో మనం దేవుని వైపు తిరగము, కానీ శ్రమ వస్తే దేవుని వైపు తిరుగుతాము. మరలా ఆయన నడిపిస్తాడు, మరలా మర్చిపోతూ ఉంటాం, మరలా ఆయన నడిపిస్తూ ఉంటాడు, మరలా మర్చిపోతూ ఉంటాం. ఇట్లా జరుగుతూ ఉన్నాయి మన జీవితం లైఫ్లో కూడా. ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయిల్ మీద మిద్యానులు అమలేకులంటి వంటి వారు పై చేయిగా ఉన్నారు అన్నమాట. అలాంటి సమయాలలో ఇజ్రాయిల్ ప్రజలు మిద్యానులు అమలేకులు వంటి వారి చేత అణచబడుతున్నారు, శ్రమ పట్టబడుతున్నారు, వారి చేత బాధించబడుతున్న సమయములో వేళల్లో ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా యెహోవా దేవునిని వేడుకున్నప్పుడు ఆయనని వీళ్ళు ప్రార్థన చేశారు. దేవా, మమ్మల్ని రక్షించము, మమ్మల్ని కాపాడము, మమ్మల్ని బలపరచుము, మాకు సహాయం చేయమని దేవుడిని ఏడుకున్నప్పుడు దేవుడు మరలా వీరికి సహాయం చేయటకు ఆయన తన యొక్క దాసులను ఆయన లేపినట్లుగా మనం చూస్తాము. అక్కడ మిద్యానీయులు బహు బలవంతులుగాను వారి యొక్క సైన్యము 1,35,000 మందిగాను ఉండగా, ఎంతమంది ఉన్నారంటోను? ఎంతమంది ఉన్నారంట మిద్యానీయులు? 1,35,000 మంది ఉన్నారంట వాళ్ళు. అరే, ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు? అప్పటికి ఇజ్రాయెల్ సైన్యము కేవలం 32,000 మంది. 32,000 మంది ఎక్కడ? 1,35,000 మంది ఎక్కడ? గెలవగలమా మనము? 32,000 మంది పోయి 1,35,000 మందిని వాడించగలమా? వారు చాలా విస్తారంగా ఉన్నారు. ఎవరు? మిద్యానీయులు చాలా జనం, చాలా సైన్యం. మిద్యానీయులు బహు బలవంతులుగా ఉన్నారట, బలవంతులుగా ఉన్నారు వాళ్ళు. మిద్యానీయులు బహు బలవంతులుగాను వారి యొక్క సైన్యము 1,35,000 మందిగాను ఉండగా, అప్పటికి ఇజ్రాయెల్ యొక్క సైన్యము కేవలం 32,000 మంది మాత్రమే ఉండిరి. అటు పరిస్థితులలో గిద్యోను కూడా మిద్యానీయులకు భయపడాను. మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దోలగొట్టుచుండగా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, యెహోవా దూత కనబడి, పరాక్రమం గల బలాచుడా, యెహోవా నీకు తోడున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించాను అంటున్నాడు. అంటే గిద్యోను కూడా కలవరపడ్డాడు, గిద్యోను కూడా జంకాడు అనమాట. అంటే ఎట్లా పోరాడగలం వాళ్ళతో? 1,35,000 మంది వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయిల్ ప్రజలు ఎంతమంది ఉన్నారంటే 32,000 మంది ఉన్నారు. ఎట్లా ఫైట్ చేయగలం వాళ్ళతో మనం అని చెప్పేసి ఈయన భయపడినట్లుగా చూస్తా ఉన్నాం. మనం భయపడిపోయి పొలంలోకి వెళ్ళిపోయి అక్కడ గానుగు చాటును దాంకొని గోధుమలని పట్టుకుంటున్నాడు. పారిపోయాడు అనమాట. అంటే భయపడ్డాడు. మిద్యానీయుల సైన్యాన్ని చూసి ఈయన భయపడ్డాడు, భయపడి వెళ్ళిపోయాడు. ఈయన భయపడి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమయ్యి, పరాక్రమము గల బలాచుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా అంటున్నాడు. ఏమంటున్నాడు?
ఈరోజు కూడా పరిస్థితులను చూసి భయపడతా ఉంటాం మనం. ఎదుటి వారిని చూసి భయపడతా ఉంటాం. వచ్చిన కష్టాన్ని చూసి భయపడతా ఉంటాం. శ్రమను చూసి భయపడతా ఉంటాం. శత్రువులను చూసి భయపడతా ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి వారిని చూసి భయపడతా ఉంటాం. కానీ మన పక్షమై ఎటువంటి దేవుడున్నాడో, ఎలాంటి శక్తిమంతుడున్నాడు, ఎటువంటి బలశూరుడున్నాడు, ఎటువంటి బలవంతుడైన దేవుడున్నాడో నేటికి మనం గ్రహించలేనటువంటి వారుగా ఉంటా ఉన్నాం ప్రియులరా. గిద్దోను కూడా భయపడ్డాడు. గిద్దోను కూడా భయపడి జంకాడు. కానీ దేవదూత అంటుంది అతనితో, పరాక్రమము గల బలాచుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్దోను చిత్తమున ఏలిన వాడా అంటున్నాడు. ఈరోజు శ్రమలలో నువ్వు కృంగిపోతున్నప్పుడు, వ్యాధుల్లో కృంగిపోతున్నప్పుడు, అప్పుల్లో కృంగిపోతున్నప్పుడు, ఒంటరితనంలో కృంగిపోతున్నప్పుడు, వ్యసనాల్లో కృంగిపోతున్నప్పుడు, అనేకమైనటువంటి శ్రమలు, బాధల్లో, అనేకమైనటువంటి పరిస్థితులలో కృంగిపోతున్నప్పుడు ఎన్నిసార్లు దేవుని వాక్యము నిన్ను ఈ రీతిగా పిలుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించుంటుంది. ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా గిద్దోనుతో అంటున్నట్లుగా, పరాక్రమము గల బలాచుడా, దేవుడు నీకు తోడున్నాడు, దేవుడు నీకు సమీపమున్నాడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఈ లోకములో ఉన్న వాడి కంటే గొప్పవాడు, నిన్ను కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడు, ఆయన సియోనులో నుండి నిన్ను దీవించుటకు ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలమందు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన యొక్క చెయ్యము కురసేమి కాదు, కానీ ఆయన యొక్క బాహువుతో నిన్ను దీవించుటకు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు అని ఎన్ని మారులు వాక్యాలు వింటున్నారు ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు. అయినా సరే పరిస్థితులను బట్టి భయపడే వారిగా ఉంటున్నారు. కానీ దేవుని యొక్క మాటని విని, దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యమును హృదయంలో ఉంచుకొని, యెహోవా దేవుడు నాకు తోడున్నాడు, నజరేయుడైన యేసు నా పక్షమై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షమై ఆయన నిలిచి ఉన్నాడని ఈరోజు నువ్వు జ్ఞాపకం తెచ్చుకోగలుగుతున్నావా? తెచ్చుకుంటున్నారా ఈరోజు మీరు? దేవుడెవరో నీకు తెలిస్తే, దేవుడెవరో నువ్వు గ్రహిస్తే, దేవుడిని నిజంగాను నమ్ముకుంటే, దేవుడి పట్ల నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, ఏ పరిస్థితులు కూడా నువ్వు భయపడిపోవు, ఏ పరిస్థితులు కూడా నువ్వు కలవరపడవు, ఏ పరిస్థితులను కూడా నువ్వు చింతపోవు. దేనిని చూసి కూడా నువ్వు భయపడి పరుగులు తీవు, దాంకోవు, అరరైపోవు, కానీ దాని ఎదుట నిలబడతా వెళ్ళి. చూడండి, దావీదుకి 12 సంవత్సరాల వయసులో, దావీదు 12 ఏళ్ళు బాలుడై ఉన్నప్పుడు బలవంతుడైన గొలాతు ఎదుట నిలబడ్డాడు వెళ్ళి. ఎందుకురా నువ్వు వచ్చావంటే, నా పక్షమై యెహోవా ఉన్నాడు, యెహోవా పక్షాన నిన్ను వాడించుటకు నేను వచ్చాను అంటున్నాడు. యెహోవా పక్షాన నిన్ను నేను వాడించబోతున్నాను అంటున్నాడు. ఈరోజు నువ్వు అంటున్నావా? ఈరోజు నేను యెహోవా పక్షమై ఉన్నాను, నేను బలవంతుడైన దేవుని యొక్క కుమారుడను, కుమార్తెని, ఈ లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడైన నజరేయుడైన దేవుని పక్షమున నేనున్నాను. నేను నీ యొక్క తంత్రములు మంత్రములకు భయపడిపోను. చెప్పగలుగుతున్నావా? పరిగెత్తుతున్నావా? ఆయన పరిగెత్తాడు, దాంకున్నాడు, బెదిరిపోయాడు, కలవరపడ్డాడు. 1,35,000 మందిని చూసి ఆయన భయపడిపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, పరాక్రమము గల బలాచుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పిన మాట గిద్దోనునికి ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన ఏం తెచ్చుకున్నాడు?
ఏం తెచ్చుకున్నాడు? ఆయన ఎంతో ధైర్యాన్ని తెచ్చుకొని పోరాడడానికి ఇంక లేచి నిలబడ్డాడు. ఆయన 1,35,000 మంది సైన్యాన్ని ఓడించడానికి గిద్యోను ఎని తిరిగి చూడలేదు. కానీ ఎందుకు ఎని తిరిగి చూడలేదంటే దేవుడు తనకు తోడై ఉన్నాడనే సంగతి ఆయన గ్రహించడం జరిగింది. ప్రియులారా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించునని చెప్పుచు మా పితరుల్లా మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అనేను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను అని దేవుని అడుగుతా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు గిద్యోనుకి, గిద్యోనా నేను నీకు తోడై ఉన్నాను, గిద్యోనా నేను నీ పక్షమై ఉన్నాను, గిద్యోనా నేను నీతోనే ఉన్నాను, నువ్వు నా పక్షమై వెళ్ళి మిద్యానీయుల చేతుల్లో బందీలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలని విడిపించు. మరి ఏ రీతిగా దేని సహాయముతో నేను వారిని విడిపించాలి? దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? దేని సహాయం ద్వారా నేను వారిని మిద్యానీయులు వాడించగలను? మిద్యానీయులతో నేను ఎలా ఫైట్ చేయాలి? మిద్యానీయులని ఎలా వాడించగలను? మిద్యానీయులని ఎలాగ నేను కొట్టగలను? వాళ్ళేమో 1,35,000 మంది ఉన్నారు, మేమేమో 32,000 మంది ఉన్నాం. మరి ఎలా ఫైట్ చేయమంటావు మమ్మల్ని? ఆలోచన అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈరోజు అనేకమైన శ్రమల్లో ఉన్నప్పుడు, అనేకమైన శోధనలో ఉన్నప్పుడు, అనేకమైన భారములో కృంగిపోతున్నప్పుడు మనుషుల కాడికి వెళ్ళి ఆలోచన అడిగేవాడుగా దానిగా ఉన్నావా? దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఎదుట మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి, దేవా ఈ శ్రమ నుండి, ఈ బాధ నుండి, ఈ కష్టము నుండి, ఈ దుఃఖము నుండి, ఈ పరిస్థితుల నుండి నేను ఎలాగా తప్పించుకోగలనో నాకు ఆలోచన చెప్పాలి అని అడుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరులారా? చూడండి, దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షమై ఉన్నాను అంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు, ఎట్లాగ నన్ను ఫైట్ చేయమంటావు, ఎట్లాగ నన్ను వెళ్ళమంటావు అని అడిగాడు. సహోదరులారా గమనించాలి, ఈరోజు మనకి ఏదైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? మన బంధువుల కాడికి వెళ్ళిపోతాం, చుట్టాల కాడికి వెళ్ళిపోతాం, స్నేహితుల కాడికి వెళ్ళిపోతాం, వారి కాడికి వెళ్ళిపోతాం, వీరి కాడికి వెళ్ళిపోతాం, ఇరుగింటికి వెళ్తాం, పొరుగింటికి వెళ్తాం. కానీ దేవుని సన్నిధికి వెళితే నీ శ్రమకు పరిష్కారం ఉంటుంది. వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా, ఏ దానికైనా దేవుడి కాడే పరిష్కారం ఉన్నది. ఒకసారి మీకు అందరికీ తెలుసు వాక్యము, ఎలీషా కాడికి ఒక ఆమె వచ్చి 2 కొడుకుని తీసు, అయ్యా నా భర్త మీకు తెలుసు కదా, నా భర్త భక్తి కలవాడు, నా భర్త చనిపోయాడు, ఇప్పుడు అప్పులోడు వచ్చి నా 2 కుమారులను తీసుకొని వెళ్ళిపోతానంటున్నాడు, నాకున్న 2 బిడ్డలను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటయ్యా అని ఆమె ఎలీషాకు చెప్పినప్పుడు ఎలీషా ఆమెకి ఒక ఆలోచన చెప్పాడు. ఎలీషా ఆమెకి ఒక ఉపాయం చెప్తున్నాడు. ఇదిగో నీ ఇరుగు పొరుగింటికి వెళ్ళి పాత్రలు తీసుకోరమ్మని ఆయన ఒక పాత్రలకి ప్రార్థన చేయడం జరిగింది. ఆ నూనె అమ్మి, ఇదంతా మనకు తెలిసినటువంటి ప్రాసెస్ కదా. అన్నాకి పిల్లలు లేనప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో వచ్చి ఆమె యొక్క పరిస్థితులను వేడుకోవడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా కూడా దేవుడి దగ్గరే పరిష్కరించబడతాయి.
దేవుడి ఎదుటే పరిష్కరించబడతాయి. మనుషులు కాడికి వెళ్ళి నీ కష్టం చెప్పుకుంటే, మనుషుల కాడికి వెళ్ళి నీ బాధ చెబితే, మనుషుల కాడికి వెళ్ళి నీ కష్టాలను వివరిస్తే, మనుషులకి పోయి చెప్పుకుంటే నువ్వు చూసేటట్లుగా ఏమో జాలి చూపించినట్లుగా ఉంటారు. పోతక్క ఎట్లా ఉంటారక్క? నువ్వు వెళ్ళి కష్టాలు చెప్తా ఉంటే, నువ్వు వెళ్ళి నీ ఇంటి గుట్టంతా చెప్తా ఉంటే, నువ్వు వెళ్ళి నీ కలిగిన శ్రమ అంతా చెప్పి బోరని ఏడ్చేసి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏమంటే నీ మీద చింపత చూపించినట్టుగా ఉంటారు, కానీ నిన్ను అర్థం చేస్తున్నట్టుగా ఉంటారు, కానీ నీకు సహాయం చేసినట్టుగా ఉంటారు, కానీ ఏ మేలు చేయరు నీకు. నువ్వు చెప్పేసి ఇంటికి రాగానే వాళ్ళు ఏమంటారు తెలుసా? అట్లాగే జరగాల, అట్లాగే జరగాలి వాడికి. ఒకప్పుడు ఇట్లా అన్నారు మమ్మల్ని, ఒకప్పుడు ఇట్లా చేశారు, ఒకప్పుడు ఇట్లా బతికారు, ఇప్పుడు తిక్కనిగింది. నీ గుట్టెత్తుకుపోయి ఇంకొకరు ముగ్గురికి చెప్పుకొని వీళ్ళందరూ కూడా ఒక చోట కూర్చొని గుసలాడుతూ ఉంటారు. ఇక నీ గురించే టాపిక్ అంతా జరుగుతుందా లేదా? జరుగుతున్నాయా లేదా? ఇంకా నీదే టాపిక్ అంతా కూడా మళ్ళీ ఎరగినట్టుగా తెల్లారొచ్చి లేదా ఆ తర్వాత రోజు వచ్చి ఏమంటారంటే ఏమైందే, ఎట జరిగిందే, ఎట్లా ఉన్నారా, ఏమనుకున్నారా అంటారు. మళ్ళీ అడిగి తెలుసుకోవడానికి. అంతేగాని ఏ మనుషుడు కూడా మనకి ఏ మేలు చేయడు, కానీ మనకి మేలు చేసి అపాయముల ఉపాయము చెప్పే దేవుడు మనకు పక్షముని ఎప్పుడూ తోడున్నాడయ్యా. ఆయనకి మించినది లేదు. ఆయన అడగాలి మనం, అయ్యా ఈ పరిస్థితిని ఎలా ఢీ కొట్టమంటావు? ఈ రోగము నుండి నేను ఎలా తప్పించుకోవాలి? ఈ శ్రమ నుండి ఎలా తప్పించుకోవాలి? ఈ నింద నుండి ఎలా తప్పించుకోవాలి? ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకోవాలి? నా కలుగుతున్న ఈ శ్రమలన్నిటిలో నుండి నేను తప్పించుకోవడానికి ఒక మార్గం చూపండి, ఒక ఆలోచన నాకు ఇవ్వండి, ఒక త్రోవ నాకు చూపండి దేవా. నువ్వు అడిగితే ఆపత్కాలమందు అపాయంలో ఉపాయం చెప్పి నేను తప్పించగల సమృద్ధుడు, శక్తి గలవాడు ఆయన. నచ్చదు. చూస్తుంటారు కానీ మనకు ఆలోచన చెప్పరు, మనకి ధైర్యం చెప్పరు, మనకి సహాయం చెప్పరు, మనల్ని వాదార్చు. మనిషికి ఉన్నటువంటి బలమేంటో తెలుసా? ఇచ్చేదానికంటే కూడా నోటి మాటతోనే బలపరచచ్చు కుటుంబాలు. అదే నోటి మాటతో కృంగదీయచ్చు, అదే నోటి మాటతో చంపేయచ్చు. నాలుకయ్యి కత్తి కంటే పొదునైనది. దేనికంటే చెప్పాలా? మన నాలుకయ్యి కత్తి కంటే పొదునైనది. ఆమేన్, హల్లెలూయా. గిద్యోని యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే దేవుని సలహా అడుగువాడిగా ఉన్నాడు. దేవుడి ద్వారా ఆయన ఒక ఉపాయం అడుగుతున్నాడు. పిల్లరా, శత్రు సైన్యాన్ని చూసి ఆయన భయపడి ఉండొచ్చు, కానీ ఆయన మరలా దేవుని వాక్యం విన్నాడు. దేవుని వాక్యాన్ని విని మరలా ఆయన ప్రార్థన చేసి దేవుని అడుగుతున్నాడు, దేవా నువ్వు నా పక్షమై ఉన్నట్లుగా ఒక అద్భుతమును, ఒక ఆశ్చర్యకార్యమును, సూచక క్రియను జరిగించుము అడుగుతున్నాడు. రే యవనుడా, నీకు దేవుడు బలమునిచ్చింది, శక్తినిచ్చింది, యవనం ఇచ్చింది, ఆయుష్యం ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది. దేనికో తెలుసా? దేవుడి పని చేయుటకు. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆయుష్ని, దేవుడిచ్చిన ఆరోగ్యమును, దేవుడిచ్చిన బలమును కడుపు కూటి కోసం వాడుకుంటున్నాం. దేనికోసం? కడుపు కూటి కోసం వాడుకుంటున్నాం. దేవుని కోసం వాడుకునేటట్టుగా లేవు. గిద్దోను కూడా దానికే వాడుకున్నాడు తన బలాన్ని. గిద్దోనికి బలం ఇచ్చాడు దేవుడు, శక్తినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కొంత మట్టుకు ఆయన గోధుమలు దులుపుకొని తన పట్టకుట్టు కోసం తన బలాన్ని వాడుకున్నాడు, కానీ
తర్వాత దేవుని వాక్యము విన్న తర్వాత, దేవుని యొక్క వాక్యము తనని హెచ్చరించిన తర్వాత అప్పుడు ఒక మంచి తీర్మానంలోనికి వచ్చేసాడు గిద్దోను. అయ్యా, నీ పని చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను, చెప్పు ఏం చేయమంటావో అని అడిగితే, మిద్యానీయులను నువ్వు అనగదొక్కున్నట్లుగా నీకు నేను బలమనిస్తానంటావు. రోమాగ్రంథం 16వ అధ్యాయం 20 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, అక్కడ ఒక మాట రాయబడి ఉంది, దాన్ని చదవదాం రండి. రోమాగ్రంథం 16వ అధ్యాయం 20 వచనం. రోమాగ్రంథము 16వ అధ్యాయం 20 వచనంలో, సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తుగా తొక్కించును, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. సాతానుడిని ఏం చేపిస్తాడంట? మన చేత శీఘ్రముగా తొక్కిస్తాడంట మన కాళ్ళ కింద. అంటే అంతటి శక్తిని, అంతటి బలమును, అంతటి దేవుని కృపను మనకిస్తానంటున్నాడు. కానీ మనం ఆ శక్తిని పొందుకోలేక బలహీనులుగా తయారవుతున్నాం, నిరాశపరులుగా ఉండిపోతున్నాం, మనము నిరుత్సాహంలో ఉండిపోతున్నాం. నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, నాకేం చేత కాదు, నేను వాడిపోయాను, నేను పడిపోయాను, నేను ఇట్టయిపోయాను అట్టయిపోయానని కొంచెం తీసుకుని కొలుచుకుంటున్నవే కానీ లేచి నిలవాలి, దేవునితో పోరాడి, దేవుని అడిగి, దేవా మరలా ఈ పరిస్థితులను ఎలాగ జయించమంటావు, నన్ను నీ ఆలోచన నాకు ఇవ్వండి, నీ సహాయం నాకు ఎంతైనా అవసరం. ఆలోచన చాలా అవసరం మనకి. నిజంగా చెప్పాలంటే శ్రమల్లో బాధలు ఉంటే మనకి ఆలోచన ఉండదు. అంటే ఒక సమయాలలో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా వేకల కాడికి శ్రమలు వచ్చినప్పుడు ఎట్టు పోవాలో ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతాం. అప్పుడు ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే కుదట పడుతుంది ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ. చెప్పేవాళ్ళు లేకపోతే ఇంకంతే జీవితం. అయితే దేవుడి ఎదుట మనం ఆలోచన అడిగితే ఆయన చక్కగా నీకు ఆలోచన ఇచ్చి నిన్ను ఎలాగ ఆయన నడిపించాలో ఆయన నడిపిస్తాడు. పిల్లరా, ఎన్నిసార్లు హెచ్చరిస్తా ఉన్నాడు ఆయన? కనీసం ఒక్క సమయంలో కూడా నువ్వు ధైర్యం తెచ్చుకున్నావా? ఒక్క సమయంలో నేను ఒక్క దినమైన, ఇదిగో ఈ సంవత్సరమైనా తెచ్చుకో దయచేసి. ఈ సంవత్సరమైనా నిలబడి లేచి, ఈ సంవత్సరమైనా లేచి నిలబడి, దేవా ఎట్లాగ జయించమంటావు, ఎట్లాగా ఫైట్ చేయమంటావు, ఎట్లాగా యుద్ధం చేయమంటావు అని ఈ సంవత్సరమైనా అడగండమ్మా, అడగండయ్యా దేవుడిని. చేటికి భయపడిపోయి, కలవరపడిపోయి, బెదిరిపోయి పారిపోబోకండి. గిద్దోను కూడా వెళ్ళిపోయాడు. 135,000 మంది సైన్యాన్ని చూసి గడగడ గడగడను వణికిపోయాడు ఆయన. వీళ్ళు చూస్తే 32,000 మంది, వాళ్ళు చూస్తే 135,000 మంది. మనం ఎక్కడ సరిపోతాం రా నాయనా అని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్ళి ఆ గానుగ చాటు దాక్కున్నాడు. దేవుడు వాక్యం వినగానే లేచొచ్చి నిలబడ్డాడు. అక్కడ లేచొచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఐగుప్తులో తన పితరులకు జరిగింది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా పితరులైన వారి నెర సముద్రమును చీల్చి నడిపించలేదా? ఫరో వంటి సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేయలేదా? అనేక అద్భుతములు చేసి ఆయన మా పితరులను కాపాడలేదా అని గుర్తు చేసుకుని, ఒకసారి నువ్వు గుర్తు చేసుకుంటున్నావా శ్రమల్లో? ఇది నీకు కొత్త కాదు కదా కరణమ్మ, ఇది కొత్త మనకి, శ్రమలు కొత్త, విశ్రాంతమ్మ కొత్త మనకి, దెనక కొత్త ఇది మనకి. ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ కరువులు, ఆర్థిక పరిస్థితులు, ఈ అనేకమైన శ్రమలు కొత్త కాదు కదా. ఎన్నో చేయించుకుంటూ వచ్చేసాం మనం. ఆఫ్టర్ ఆల్ ఈ అంతా చాలా అనుభవం ఉంది క్రైస్తవులకు అందరికి కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుభవం గల వారే. లేదా మీకు అనుభవం లేదా? ఇసాక అనుభవం లేదా? నీ జీవితంలో ఎన్ని దాటుంటావు? శ్రమలో, నిందలు, అవమానాలు ఎన్ని దాటుంటావు?
ఎన్ని దాటుకొని వచ్చామండి మనం, ఎన్ని తొక్కుకుంటా వచ్చాం. యేసయ్య కుడి చేయ పట్టుకొని ఎన్నో దాటుకుంటూ వచ్చాం. దాటుకుంటా వచ్చిన నీవు ఎక్కడ కూలిపోతేట, ఇక్కడ పడిపోతేట. పేతురు అంటాడు కదా, సమయం అయిపోయింది, నీ నువ్వు అయినప్పుడు నేను కూడా నడవచ్చా అంటే, ఎస్ నడవచ్చు, నువ్వు కాదు మీరు అందరూ కూడా నడవచ్చు అంటే, నడిచిన తర్వాత అంతవరకు బాగుంది కానీ తర్వాత అనుకోడు ఇది ఎంత లోతు ఉంటుంది, అవసరమా, ఇది ఎంత లోతు ఉంటుంది, చేపలు ఎంత పెద్ద చేపలు ఉండొచ్చు, కొరకతాయా మింగతాయా చచ్చిపోతామా. ఈ సంకోచితమైనటువంటి ఆలోచన ద్వారా ఆయన పడిపోవడం జరిగింది. మళ్ళా పట్టుకున్నాడు దేవుడు చెయ్య. పట్టుకోవాలి. నీ శక్తి చాలినప్పుడు, నీ బలము చాలినప్పుడు, నీ జ్ఞానం చాలినప్పుడు, నీ శక్తికి మించిపోయినప్పుడు దేవుని ఆ 10 మంది కుష్ఠరోగులు కేకలు పెట్టినట్టుగా పెట్టాలి, దావీదు కుమారుడా, నజరేతువాడా. దేవుడు నీ వైపు తిరిగే వరకు నీవు ఆయన ఆకర్షించినట్లుగా నీ క్రియ కలిగి ఉండాలంటున్నది దేవుని వాక్యం. యవనస్తులైనటువంటి వారు ఎవరో తెలుసా? ఎలీషా, ఇస్సాకా. సాతాను శక్తులని గడగడలాడించగలగాలి యవనస్తులు అంటే. శక్తిమంతుడు ఈరోజు మనం నమ్ముకొని ఉన్నామంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం గర్వించాలి. కానీ ఒకటి, గిద్దోను వలె నువ్వు అలా పరిగెత్తుండొచ్చప్ప, అది వేరే విషయం. ఎక్కడైనా నువ్వు నిలబడాలి. నిలబడి దేవుడి పక్షాన నువ్వు నిలబడితే నీ పక్షమున ఆయన కార్యములు జరిగిస్తాడు అంటుంది వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 6:16 వచనంలో కూడా ఒక మాట ఉంది. అక్కడ దేవుడిని ఆయన అడుగుతున్నటువంటి ఆలోచనలకు ఆయన ఇస్తున్నటువంటి సమాధానం అక్కడ చదవాలి. త్వరగా మనం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదాం. నేను మీకు తోడయుందును గనుక ఒకే మనసుని హతము చేసినట్లు మీ ధ్యానులను నీవు హతము చేసేదవని సెలవిచ్చాను. ప్రైజ్ ది లార్డ్.